ఎన్టీఆర్ మీ విగ్రహం ఒక్కటే చూస్తున్నాం మనం. దాని ఆ విగ్రహం వెనుక ఉమ్, కుట్ర కుతంత్రము, దాని స్థాపన లోపల, దాని ఆవిష్కరణ లోపల ఎనుకున్నటువంటి మస్తిష్కాలు, ఉమ్, కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు బోలెడున్నాయి. ఉమ్, జొరబడడానికి ఉమ్, మారు వేషం కట్టాలి, ఉమ్, మడతేసిన నాలుక కావాలి, ఉమ్, మరో రూపంలో జొరబడాలి. అందులో భాగమే ఈ విగ్రహాల ఆవిష్కరణ. ఉమ్, అందులో భాగమే ఆవేశపడిన పవన్ కళ్యాణ్ తెర మీద చూపించి మాట్లాడడం. ఉమ్, పరిస్థితి అనుకూలంగా లేదు, వామ్మో ఏమో అనుకున్నా కానీ తెలంగాణ మొత్తం తిరగబడుతుంది, మరలబడుతుంది, ఉమ్, నువ్వు పోయినా నేను పోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్, ఉమ్, అస్తిత్వం బాగుంది అక్కడ, ఏదో పవర్లో లేడు అనుకున్నాం కానీ పార్టీలకు అతీతంగా ఇంతమంది ఒకటై ఇంత ఎదురుదాడి చేస్తారనుకోలే. ఉమ్, ఓ పవన్ కళ్యాణ్ ఇక మూసుకోరా పోయి నువ్వు మారినట్టు ఏదో స్టేట్మెంట్ ఇవ్వ అంటే ఉమ్. సరిదిద్దుకునే మాటలు మాట్లాడు. నిజంగా అమరావతిలో పోయి ఇచ్చిండట. నిజంగానే హృదయంలో నుంచి చేస్తే ఓకే, కానీ ఇది కూడా మాట్లాడి చిన్నట్టు చిలక పలుకులుగానే కనబడుతున్నాయి నాకు.